ప్రెజెంటేషన్ ఇవ్వమంటే సినిమా స్టోరీలు చదువుతున్నారు. హే మామ, అసలు మ్యాటర్ ఏంటంటే మా కాలేజీలో హ్యాకథాన్ కండక్ట్ చేస్తున్నారని చెప్పి ఈరోజు మా క్లాసులన్నీ క్యాన్సిల్ చేశారు. ఇక చెట్ల కింద శ్వేత తీరుతున్న మాకు సిఆర్ గారు మెసేజ్ చేసి క్లాస్కి రండి రా అన్నాడు. ఎందుకురా అంటే సిఆర్టీ మేడం క్లాస్ తీసుకుంటారు, సిఆర్టీ ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నారు. వాళ్ళందరూ అయితే రెడీ అయిపోయారు. ఎవరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దామని. అదేలేండి సినిమా గురించి. అందరూ అయితే క్లాస్కి వచ్చేసి రెడీ అవుతున్నారు. ఎవరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దామా, ఏ టాపిక్ గురించి ప్రెజెంటేషన్ ఇద్దామా అని. ఇంకా నేనైతే చాట్ జీపీటీని ఓపెన్ చేసి దాన్ని అయితే అడుగుతున్నాను ప్రెజెంటేషన్ కి ఏమైనా టిప్స్ చెప్పమని. అందరూ కష్టపడి ప్రెజెంటేషన్ కి ప్రిపేర్ అవుతుంటే వీడు మాత్రం కూర్చొని రీల్స్ స్క్రోల్ చేస్తున్నాడు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇంకా అది మేడం చూసి ఫస్ట్ అయితే వీడినే లేపింది ఫర్ ప్రెజెంటేషన్ అని. అంటే అది ఇంకా అలా ఒక్కొక్కడు స్టేజ్ పైకి ఎక్కి ఒక్కొక్క సినిమా కథ అయితే చెప్పడం స్టార్ట్ చేశాడు. ఎవడికి నచ్చింది ఆడు చదువుతున్నాడు. వీడైతే ఇవన్నీ మన వల్ల కాదులే అని చెప్పి గేటు దూకి పారిపోదాం అని చూశాడు. వాచ్మెన్ బాబా అయితే మాత్రం వీడిని వెళ్ళనివ్వట్లేదు. ఇంకా అలా ఎవడికి వచ్చినా వాడు సినిమా స్టోరీలు చెప్పేసి ప్రెజెంటేషన్ అయితే కంప్లీట్ చేసాం. మీరు కూడా ప్రెజెంటేషన్ ఇస్తే ఏం చెప్పారో కామెంట్ చేయండి. వెళ్లే ముందు ఫాలో చేసుకోండి.